వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మినిస్ట్రీ ఆఫ్ కన్సూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కింద వర్క్ చేసేటువంటి సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో ఖాళీగా ఉన్నటువంటి ఆఫీసర్ లెవెల్ జాబ్స్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, మనకి బేసిక్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. మొదటగా ఈ సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, అవి ఏం చేస్తాయి అనేది నేను మీకు తెలియజేస్తాను. సో నీరెస్ట్గా మనకి దగ్గరలో ఉన్నటువంటి కొన్ని చోట్ల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి గిడ్డంగులు అనేవి ఉంటాయి. ఈ గిడ్డంగుల్లో మనకి బియ్యం కానివ్వండి, ధాన్యాలు కానివ్వండి, ఇతర మిల్లెట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా స్టోర్ చేస్తూ ఉంటారు. సో అక్కడ వర్క్ చేయడానికి మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఇక్కడ మనకి వాళ్ళ లిస్ట్ కూడా నోటిఫికేషన్లోనే ప్రొవైడ్ చేశారు, ఎక్కడెక్కడ టెంటేటివ్గా మనకి పోస్టింగ్ ఉంటుంది అని. అంటే ఈ సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సంబంధించి వివిధ ఆఫీసులు, కన్స్ట్రక్షన్ సెల్స్, ఐసీడీస్, సిఎఫ్ఎస్, వేర్ హౌస్లు, సో ఈ విధంగా ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి పోస్టింగ్ ఉంటాయి అంటున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వాళ్ళ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆఫీసుల యొక్క లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అవి ఎక్కడెక్కడ ఉన్నాయనేది చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్లో ఆదోని, అనకాపల్లి, అనంతపురము, వైజాగ్, చిలకలూరుపేట, దుగ్గిరాల, గుడివాడ, గుంటూరు, కడప, కైకలూరు, కాకినాడ, మచిలీపట్నం, నందికొట్కూరు, నంద్యాల, నెల్లూరు, నిడమనూరు, ఒంగోలు, పెదకాకాని, రాజమండ్రి, రాయనపాడు, రేణిగుంట, సత్తెనపల్లి, తాడేపల్లిగూడెం, వడ్లమూడి, విజయవాడ. సో ఇక్కడ మనకి టెంటేటివ్గా మనకి పోస్టింగ్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ జాబ్కి సెలెక్ట్ అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇక తెలంగాణ రాష్ట్రంలో అయితే హైదరాబాదు, ఆదిలాబాదు, బోధను, కూకట్పల్లి, చిత్యాల, గద్వాల, అలాగే జనగాన్, కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్, నాచారం, నాంపల్లి, నిజామాబాద్, సనత్ నగర్, సరంగపూర్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్లో ఇక్కడ మనకి పోస్టింగ్స్ అనేవి వచ్చాయి. సో నియర్లీ మనకి మ్యాక్సిమం అన్ని జిల్లాల్లో కూడా మనకి పోస్టింగ్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో అసలు ఈ నోటిఫికేషన్ ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ అనే జాబ్స్ టోటల్గా 16 జాబ్స్కి, అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ రాజ్యభాష అనేకి 6 జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ 16 పోస్టుల్లో అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి 8, ఎస్టీ కేటగిరీ 2, ఎస్టీ 1, ఓబీసీ 4, ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఇందులో ఎక్స్ సర్వీస్ మెన్కి 2, పర్సనల్ డిజేబిలిటీ వాళ్ళకి ఒక పోస్ట్ ఉంటుంది. ఇక జూనియర్ ఎగ్జిక్యూటివ్ రాజ్ భాషకు సంబంధించి అన్రిజర్వ్డ్ 5 పోస్టులు ఉన్నాయి, ఓబీసీ కేటగిరీకి ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీకి ఉంది, ఎస్సీ ఎస్టీకి ఇవ్వలేదు కాబట్టి అన్రిజర్వ్డ్లో ఉన్నటువంటి ఈ పోస్టులకి పోటీ పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ జాబ్స్కి సంబంధించి బేసిక్ పే మనం చూసుకున్నట్లయితే 29,000 రూపాయల బేసిక్ పే అనేది ఇవ్వడం జరిగింది. ఇది బేసిక్ పే మాత్రమే. దీనికి వేరియస్ అలవెన్సెస్ అనేవి ఉంటాయి, డీఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇలా వేరియస్ అలవెన్సెస్ అనేవి ఉంటాయి. అవన్నీ కూడా కలుపుకుంటే నియర్లీ 55,000కు పైగా శాలరీ పర్ మంత్ మనకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి 2 రకాల పోస్టులకి కూడా ఏజ్ అనేది 28 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో 28 ఇయర్స్ అంటే మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు అంటే 33 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లై చేయవచ్చు. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, 31 సంవత్సరం వరకు ఉన్నటువంటి ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేయవచ్చు. పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, 38 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ అనే జాబ్కి ఈ విధంగా సెలక్షన్ అనేది ఉంటుంది. ఇందులో మొత్తం మనకి 6 పార్ట్లు అనేవి ఉంటాయి. మొదటిది రీజనింగ్, ఇది 20 క్వశ్చన్స్ ఉంటుంది, 20 మార్కులకి కండక్ట్ చేస్తారు. అండ్ మనకి టైం అనేది 20 మినిట్స్ సపరేట్ టైం స్లాట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చి మనకి కంప్యూటర్ యాప్టిట్యూడ్ సంబంధించి 20 క్వశ్చన్లు, 20 మార్కులకి 15 మినిట్స్ టైం అనేది ఉంటుంది. నెక్స్ట్ డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ అండ్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ సంబంధించి 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్కులకి 40 నిమిషాల టైం ఉంటుంది. జనరల్ అవేర్నెస్ సంబంధించి 35 క్వశ్చన్లు, 35 మార్కులకి 20 మినిట్స్ టైం ఉంటుంది. ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 35 క్వశ్చన్లు, 35 మార్కులు, 25 నిమిషాల టైం ఉంటుంది. ఇక లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ ఎబిలిటీస్ అనే డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. 2 క్వశ్చన్స్ ఉంటాయి 30 మార్కులకి, అండ్ 30 మినిట్స్ టైం అనేది ఈ డిస్క్రిప్టివ్ టెస్ట్కి ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా 152 క్వశ్చన్స్, 180 మార్క్స్కి సెలెక్షన్ అనేది ఉంటుంది. టోటల్గా క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. 2 అవర్స్ 30 మినిట్స్ టోటల్ టైమింగ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఈ సెక్షన్కి సంబంధించి సపరేట్ టైం స్లాట్ అనేది ఉంటుంది, అది మీరు గమనించుకోవాల్సి ఉంటుంది. ఇక జూనియర్ ఎగ్జిక్యూటివ్ రాజ్ భాషకి సంబంధించి ఈ విధంగా ఉంటుంది. మనకి మొత్తం 6 పార్ట్లు ఉంటాయి. అందులో
రీజనింగ్, అలాగే డేటా అనాలిసిస్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ సంబంధించిన డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. 152 క్వశ్చన్లు, 200 మార్కులకి 3 అవర్స్ టైం అనేది ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ రాజ్భాషకు సంబంధించి ఉంటుంది. మరి ఈ జాబ్స్కి సంబంధించి మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఏ లాంగ్వేజ్లో వస్తుందంటే ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే రావడం జరుగుతుంది. బైలాంగ్వేజ్ క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది, మనకి తెలుగులో క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి ఇంకా డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళినట్లయితే సెలెక్షన్ అనేది మనకి ఏ విధంగా ఉంటుంది అనేది ఆల్రెడీ తెలుసుకున్నాము. ఆన్లైన్ అప్లికేషన్ అనేవి ఇవాల్టి నుంచే స్టార్ట్ అయ్యాయి. అంటే 17/10/2025 నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 15/11/2025 లోపు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక కాల్ లెటర్స్ ఇవి ఏమన్నా వచ్చినప్పుడు, అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయినప్పుడు మన వాట్సాప్ గ్రూప్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. అప్పుడు మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మిస్ అవ్వకుండా మీరు ఇన్ఫర్మేషన్ అనేది పొందుతారు. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ అనే జాబ్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్, ఏ డిగ్రీ అయినా పర్లేదు, కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే విత్ అట్లీస్ట్ 1 year కోర్స్ అనేది ఆఫీస్ మేనేజ్మెంట్ అండ్ సెక్రటేరియల్ ప్రాక్టీస్ నుంచి చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎనీ గ్రాడ్యుయేషన్ ఉండాలి. దాంతోపాటుగా 1 year కోర్స్ అనేది ఆఫీస్ మేనేజ్మెంట్ అండ్ సెక్రటేరియల్ ప్రాక్టీస్లో ఉన్న వాళ్ళు అప్లై చేయవచ్చు. అలాగే షార్ట్ హ్యాండ్ స్పీడ్ అనేది 80 words per minute ఉండాలి ఇంగ్లీష్లో. అలాగే టైపింగ్ స్పీడ్ అనేది 40 words per minute ఇంగ్లీష్ టైపింగ్ కూడా మనకి వచ్చి ఉండాలి అని మనకి ఇక్కడ క్లియర్గా అడగడం జరిగింది. మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు అని క్లియర్గా ఇచ్చారు. నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ రాజ్భాషకి సంబంధించి గ్రాడ్యుయేషన్ విత్ హిందీ యాజ్ ద ఎలెక్టివ్గా కానీ లేదా ఇంగ్లీష్ యాజ్ ద మెయిన్ సబ్జెక్ట్గా కానీ చదివిన వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లేదా డిగ్రీ లేదా డిప్లొమా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్తో BA ఇన్ హిందీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే, దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ మనకి అవసరం లేదు. మనకి బేసిక్ ఇక్కడ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది. మనం డైరెక్ట్గా ఈ జాబ్స్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే ఇప్పటికీ మీకు క్వాలిఫికేషన్స్ అన్ని చూపించడం జరిగింది కదా, ఇందులో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి కానీ స్కిల్ టెస్ట్కి కానీ జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ జాబ్కి 1 పోస్టుకి 10 మందిని పంపిస్తారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్కి 1 పోస్టుకి 3 మనకి నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానివ్వండి ఇతరత్ర దానికి పంపించడం జరుగుతుంది. ఇక అప్లికెంట్ ఫీజు విషయానికి వస్తే SC, ST, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్సర్విస్ మెన్, ఉమెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు 500 రూపాయలు ఫీజు పే చేయాలి. మిగిలిన వాళ్ళందరూ 1350 రూపాయల అప్లికెంట్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే అప్లికెంట్ ఫీజు అనేది పే చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసే లింక్ని కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడలో ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.